హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాము. మీరు మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారా? అది కూడా ఐర్లాండ్లో చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఆల్రెడీ మాస్టర్స్ చేస్తూ ఐర్లాండ్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీసెంట్గా అయితే డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ వచ్చేసి టారిఫ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు కదా. సో ఈ టారిఫ్స్ వల్ల మరి ఐర్లాండ్లో అసలు ఏ సెక్టార్ వాళ్ళకి ఎఫెక్ట్ కాబోతుంది, అట్లనే జాబ్ మార్కెట్ ఎట్లుండబోతుంది, నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ పరిస్థితి ఏంది, మరి ఆ తర్వాత అసలు స్టూడెంట్స్కి ఎట్లా ఎఫెక్ట్ కాబోతుంది ఈ టారిఫ్స్ వల్ల. సో ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం అర్జెంటుగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనే గంట కూడా ఉంటుంది, ఆ గంటను కూడా గట్టిగా కొట్టేసేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యతో ఐర్లాండ్ ముచ్చట్లు. సో ఏం లేదు, టారిఫ్లు అని అంటే జస్ట్ నేను ఒక 1 లైన్లో చెప్తాను. ఇప్పటివరకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్, బట్ ఇంకా ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఇప్పుడు ఈ వీడియో చూసినాకనైతే అర్థమైపోతుంది. టారిఫ్లు అంటే ఏం లేదు, ఐర్లాండ్ ఏవైతే గూడ్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుందో వాటిపైన యుఎస్ గవర్నమెంట్ 25% ట్యాక్స్ అనేది పెంచేసింది అన్నట్టు. సో ఈ టారిఫ్ల వల్ల మరి ఐర్లాండ్లో ఉన్న ఏ సెక్టార్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని అంటే మెయిన్గా ఫార్మాసిటికల్ సెక్టార్స్, టెక్ సెక్టార్స్ అంటే ఐటీ కంపెనీస్, టెక్నాలజీ సెక్టార్స్, తర్వాత బేవరేజెస్ సెక్టార్, ఆ తర్వాత ఆటోమొబైల్ సెక్టార్, తర్వాత ఫుడ్ సెక్టార్. ఈ మేజర్గా అయితే ఈ 5 సెక్టార్స్కి అయితే మేజర్గా ఎఫెక్ట్ అయితే కాబోతున్నది. సో ఇప్పుడైతే మనమైతే ఒక్కొక్కటి చూద్దాం. అసలు హోల్ ఐర్లాండ్ ఎక్స్పోర్ట్స్లోనే ఫస్ట్ ఉన్న ఎక్స్పోర్ట్ ఏంటి అని అంటే ఫార్మసీ. ఆ ఫార్మసీలో 20% ఆఫ్ ద షేర్ ఈజ్ ఫార్మసీ షేర్ అన్నట్టు. అందులో కూడా 17 to 18% కేవలం అమెరికాకే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నది. అండ్ నెక్స్ట్ వచ్చిన సెక్టార్ ఏంటి అని అంటే ఐటీ సెక్టార్, టెక్ కంపెనీస్ అన్నట్టు. సో ఈ టెక్ దాంట్లో కూడా 18% ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతుంది. ఈ 18%లో మేజర్ ఆఫ్ ద షేర్ వచ్చేసి యుఎస్కే ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతున్నది సర్వీసెస్గా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా సెక్టార్స్ ఆటోమొబైల్స్, ఫుడ్, తర్వాత బేవరేజెస్. సో ఇట్లా ఈ సెక్టార్స్కి అనేది చాలానైతే ఎఫెక్ట్ అయితే కాబోతున్నది. ఎట్లా అని అంటే ఇప్పుడు 20% ఫార్మసీ సెక్టార్లోనే ఉంది. సో ఈ 20% అండ్ 18% మేజర్ షేర్స్ అన్నీ ఈ 2 సెక్టార్స్కే ఉండడం వల్ల మీరు ఇమాజిన్ చేసుకోండి అసలు ఐర్లాండ్ ఎంత ఎఫెక్ట్ కాబోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేనైతే ఫుడ్ అని చెప్పినా కదా, ఫుడ్ పరంగా వస్తే మాత్రం ఎగ్జాంపుల్గా చెప్తాను. ఐర్లాండ్లో మీట్ ఈజ్ ద మంచి క్వాలిటీ అండ్ గుడ్ ఎక్స్పోర్ట్స్ మీట్ పైన ఉంది. సో అమెరికాలో చాలా వరకు బీఫ్ ఎక్స్పోర్ట్ అనేది అది ఐర్లాండ్ నుంచి జరుగుతుంది అన్నమాట. అట్లనే డైరీ ప్రోడక్ట్స్ వైజ్గా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ బటర్ తీసుకోండి. బటర్ అయితే ఇక్కడ గ్రాస్ ఫెడ్ బటర్ అని చెప్పేసి కెరీగోల్డ్ వాళ్ళది దొరుకుతుంది. సో అదైతే కేవలం గ్రాస్ ఫెడ్డే కాబట్టి చాలా క్రేజ్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో నేనైతే అప్పుడప్పుడు కొంచెం ఆ బటర్ తెచ్చుకొని గీ కూడా చేసుకుంటాను, నెయ్యి కూడా చేసుకుంటాను. ఇండియాలో అయితే మనకైతే మంచి ఫ్రెష్ నెయ్యి అయితే దొరుకుతుంది కదా. అఫ్కోర్స్ ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది అనుకో, బట్ ఏంటి అని అంటే పార్సల్లోనైతే మెయిన్గా అసలు నెయ్యి అనేది పార్సల్లోనైతే రానియర్. సో అందుకని నేను అప్పుడప్పుడైతే ఇట్లా బటర్ అయితే చేసుకుంటుంటా కెరీగోల్డ్ బటర్తోని. సో ఇట్లా ఇప్పుడు చూడండి బటర్, మీట్, సో ఇట్లాంటి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మెయిన్గా ఆల్కహాల్ సెక్టర్కి వస్తేనైతే ఆల్కహాల్ ఐరిష్ విస్కీ అనేది చాలా టాప్, వరల్డ్లోనే చాలా టాప్ ఐరిష్ విస్కీ. సో హైదరాబాద్లోనైతే చాలామందికి తెలిసే ఉంటుంది జేమ్సన్ అని చెప్పేసి హైదరాబాద్లో టాప్ ఐరిష్ విస్కీ అన్నట్టు. సో చాలా టాప్ సెల్లింగ్ ఉందంట. నాకు మా హస్బెండ్ చెప్పింది, నేను తాగుతా అని చెప్పి నేనైతే చెప్పట్లేదు, మా హస్బెండ్ చెప్పింది, నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఇట్లా బేవరేజెస్ పైన ఇవన్నిటిపైన ట్యాక్స్లు పెంచేస్తే ఆబ్వియస్గా ఈ సెక్టార్స్ అన్నీ ఎఫెక్ట్ అయితే అవుతాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ మార్కెట్ అసలు ఎట్లుండబోతుంది అని అంటే అకార్డింగ్ టు ద EU డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ప్రిడిక్ట్ చేయడం ఏంటి అని అంటే ఈ నెక్స్ట్ 2 to 5 ఇయర్స్ వరకు ఈ ట్యాక్సెస్ అనేది ఇట్లనే కంటిన్యూ అవుతాయి అంట. దీన్ని బట్టి ఐరిష్ గవర్నమెంట్ ఏం ప్రిడిక్ట్ చేస్తుంది అని అంటే నెక్స్ట్ 2-3
3 to 5 yearsలో 80,000 జాబ్స్ అనేది వ్యానిష్ అయితే కాబోతున్నాయి అంట. సో ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ ఈ టారిఫ్స్ వల్ల, టారిఫ్స్ పెంచడం వల్ల ఆబ్వియస్గా చాలామంది గూడ్స్ కొనుక్కునే వాళ్ళు తగ్గిపోతారు. గూడ్స్ కొనుక్కునే వాళ్ళు తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్గా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు కంపెనీస్కి మ్యాన్ పవర్ అనేది ఖచ్చితంగా తక్కువే అవసరం ఉంటుంది. సో దానివల్ల చాలా జాబ్స్ అనేది లాస్ అయితే అవ్వబోతున్నాయి అంట. లాస్ పక్కన పెట్టిన వ్యానిష్ అవ్వబోతున్నాయి అంట. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి అసలు ఎంత పెద్దగా ఎఫెక్ట్ కాబోతుంది అనేది. ఎందుకు అని అంటే ఐర్లాండ్ ఈజ్ వెరీ స్మాల్ ఎకానమీ కంట్రీ. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోలను అయితే చెప్పినాను. అసలు ఐర్లాండ్ మనం చాలా వీడియోల్లో డిస్కస్ కూడా చేసుకున్నాం. అసలు ఐర్లాండ్ని ఎంత చిన్న కంట్రీ అనేది. పాపులేషన్ వైజ్గా చూసుకున్న గ్రేటర్ హైదరాబాద్తో పోలిస్తే 50% ఆఫ్ ద పాపులేషన్ తక్కువ పాపులేషన్. అండ్ ఏరియా వైజ్గా చూసుకున్నా కానీ 25% తక్కువ మన తెలంగాణతో పోల్చుకున్నా కానీ. సో ఇట్లా అసలు ఇంత చిన్న కంట్రీని అసలు ఏ కంట్రీతో పోల్చుకుంటాం చెప్పండి. చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు అసలు అమెరికా బెటర్ అంటారా, లేకపోతే యూకే బెటర్ అంటారా, లేకపోతే ఐర్లాండ్ బెటర్ అంటారా అని చెప్పేసి. మీరు చెప్పండి అసలు ఏ కంట్రీ బెటర్ అంటారు, అసలు ఏ కంట్రీతో పోల్చుకోవచ్చు అంటారు ఐర్లాండ్ని? ఇంత తక్కువ ఏరియా, ఇంత తక్కువ పాపులేషన్ని ఏ కంట్రీతో పోల్చుకుంటాం? అండ్ సో నేనైతే చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను కాబట్టి నాదేదో అలా నడిచిపోతుంది. నేను మా హస్బెండ్కి డిపెండెంట్ వీసా వచ్చినాను, చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చినాను కాబట్టి మాదంటే ఇట్లా నడిచిపోతున్నది. బట్ మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీ చూస్ చేసుకుంటున్నా కానీ ఖచ్చితంగా ఆ కంట్రీ గురించి రీసెర్చ్ అనేది చేయండి. ఐదర్ పాపులేషన్ వైజ్, ఏరియా వైజ్, అసలు జాబ్ మార్కెట్ ఎట్లుండబోతుంది. ఒకవేళ కనుక ఆ జాబ్ మార్కెట్కి ఆ కంట్రీకి ఏదైనా వస్తే ఆ కంట్రీ తట్టుకునే అంతగా ఉందా లేదా అనేది ఇట్లాంటి రీసెర్చ్లు అన్నీ మీరు చేసుకోండి. 1.5 year బిఫోర్ నుంచి మీరు రీసెర్చ్ అనేది చేసుకుంటే మీకు ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నన్ను అడిగినా మాత్రం నేనేం చెప్తాను, ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషనే మీతో నేను షేర్ చేసుకుంటాను. కానీ అంతేగాని ఆ కంట్రీ బెటరా, ఈ కంట్రీ బెటరా అని అంటే మాత్రం ఆఫ్కోర్స్ నేను ఏం చెప్పలేను. ఎందుకు అనంటే నేను ఇవన్నీ కంపేర్ చేస్తాను. ఏరియా వైజ్ కంపేర్ చేస్తాను, పాపులేషన్ వైజ్ కంపేర్ చేస్తాను, జాబ్ మార్కెట్ వైజ్ కూడా కంపేర్ చేసి నేను ఆబ్వియస్గా వేరే కంట్రీయే బెటర్ అని చెప్తాను. ఎందుకు అని అంటే ఐర్లాండ్ ఈజ్ వెరీ స్మాల్ ఎకానమీ కంట్రీ కాబట్టి. సో ఈ ఎకానమీ కంట్రీ, స్మాల్ ఉన్న ఎకానమీ కంట్రీకి 80,000 జాబ్స్ పోయేది అని అంటే చాలా డిఫరెన్స్ చూపిస్తుంది జాబ్ మార్కెట్లో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే 80,000 జాబ్స్ పోవడము అని అంటే ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అన్నట్టు ఐర్లాండ్ మార్కెట్కి. సో గవర్నమెంట్ అయితే ఈ 80,000 జాబ్స్ అనేది వ్యానిష్ కాకుండా మెయిన్గా వాటిని ప్రొటెక్ట్ చేయడానికైతే ఐర్లాండ్ గవర్నమెంట్ అనేది ఫస్ట్ ప్రియారిటీగా అయితే వర్క్ చేస్తుంది. రీసెంట్గా న్యూస్లో వినడం కానీ, ఏదైనా డిస్కషన్స్ అవ్వడం కానీ ప్రతి ఒక్కటి దీనిపైనే అవుతుంది. సో దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ దిస్. టారిఫ్స్ వల్ల ఎంతవరకు ఎవరిని సేవ్ చేయగలుగుతాము అని చెప్పేసి వాళ్ళైతే చూస్తున్నారన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటి అని అంటే అసలు స్టూడెంట్స్కి ఎట్లా ఎఫెక్ట్ కాబోతుంది ఈ టారిఫ్ల వల్ల. ఎట్లా ఎఫెక్ట్ కాబోతుంది అని అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మల్టీనేషనల్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఐర్లాండ్ యూనివర్సిటీస్కి ఫండింగ్ అనేది చేస్తుంది. సో ఆ ఫండింగ్ చేయడం అనేది ఇప్పుడు తగ్గిపోతుంది ఆబ్వియస్గా. సో ఆ తగ్గిపోవడం వల్ల స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే రీసెర్చ్ ఫండింగ్, ఎవరైతే పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి రీసెర్చ్ ఫండింగ్ ఉంటుంది కదా, అవన్నీ చేయడం అనేది తగ్గిపోతుంది ఆబ్వియస్గా. ఈ యూనివర్సిటీకి తగ్గిపోయినప్పుడు యూనివర్సిటీస్ ఆబ్వియస్గా స్టూడెంట్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళ ట్యూషన్స్ ఫీజెస్ పెంచేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకొని ఫండింగ్ అనేది రిస్టోర్ చేసేసుకుంటాయి బ్యాక్. సో దీనివల్ల మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే ట్యూషన్ ఫీజు అయితే ఖచ్చితంగా పెరగబోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా పార్ట్ టైం జాబ్స్కి వస్తే మాత్రం అసలు ఐర్లాండ్లోనైతే వన్ ఆఫ్ ద టాప్, ఆల్రెడీ మనకు చాలా మందికి తెలిసే ఉంటుంది న్యూ లుక్ అంటే. వరల్డ్లోనే చాలా స్టోర్స్ ఉన్న న్యూ లుక్ రీటైల్ స్టోర్ కదా. సో ఆ రీటైల్ స్టోర్ రీసెంట్గానైతే ఐర్లాండ్లో అయితే ఎత్తేసిండ్రు, మొత్తం కంప్లీట్ అన్ని స్టోర్స్ ఎత్తేసిండ్రు ఐర్లాండ్ నుంచి. సో అట్లా అన్ని స్టోర్స్ ఎత్తేయడం వల్ల 350 జాబ్స్ అనేది పోయినాయి ఆల్రెడీ. సో రీటైల్లో పోయినాయి. అట్లనే
ఐటీ కంపెనీస్ వైజ్ చూసుకున్నా కానీ యాక్సెంచర్లో 900 జాబ్స్ పోయినాయి, మెటాలో జాబ్స్ పోయినాయి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా ఐటీ కంపెనీస్లోనైతే జాబ్స్ అయితే ఇప్పటివరకే లే ఆఫ్స్ అనేది జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మా దాంట్లో కూడా టాప్ ఫార్మా కంపెనీస్ కూడా ఐకాన్, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, సో ఇట్లా చాలా ఫార్మా కంపెనీస్ కూడా లే ఆఫ్స్ అనేది జరుగుతున్నాయి. రీటైల్లో లే ఆఫ్స్, ఐటీలో లే ఆఫ్స్ అండ్ ఫార్మాలో లే ఆఫ్స్. సో అసలు ఈ లే ఆఫ్స్ వల్ల కూడా, సో ఈ లే ఆఫ్స్ వల్ల అసలు ఐర్లాండ్ మార్కెట్ ఎంత ఎఫెక్ట్ కాబోతుంది అని చెప్పేసి మీకైతే ఇప్పటివరకే అర్థమై ఉంటుంది కదా. అసలు జాబ్ పోయింది అని అంటే నాట్ ఓన్లీ జాబ్ పోయిన వాళ్ళు ఎఫెక్ట్ కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి కదా. సో మీకు తెలిసిందే కదా, ఐర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి. సో ఈ రోజే తెలిసిన న్యూస్ ఏంటి అని అంటే ఐరిష్ జాబ్ మార్కెట్, స్టాక్ మార్కెట్ 5.5% పడిపోయిందనంట. మీకు తెలిసిందే కదా, ఇండియా స్టాక్ మార్కెట్ కూడా అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా 7%కి పడిపోయింది అని అంట. సో చూసిండ్రు కదా, అసలు నాట్ ఓన్లీ జాబ్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్ కూడా పడిపోయిందంట. అట్లనే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరగబోతుంది అంట బికాస్ ఆఫ్ ఫుడ్ పైన టారిఫ్స్, అట్లనే ఆల్కహాల్ బేవరేజెస్ పైన టారిఫ్స్, అట్లనే జాబ్స్ పైన, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ పైన టారిఫ్స్ అనేది పెంచడం వల్ల మనకి చాలా ఎఫెక్ట్ అయితే కాబోతుంది ఐర్లాండ్. ఈరోజే యూరోపియన్ యూనియన్లో ఉన్న అన్ని కంట్రీస్ కలిసి లక్సెంబర్గ్లో మీట్ అయితే పెట్టుకున్నారు. ఎందుకు అని అంటే ట్రంప్ గవర్నమెంట్ పైన, యుఎస్ పైన వాళ్ళు కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ వేద్దాము అని చెప్పేసి మీట్ అయితే జరుగుతుంది అని అంట. అట్లనే తెలిసిన న్యూస్ ఏంటి అంటే ప్రిడిక్షన్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఐర్లాండ్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా బ్యాక్ అమెరికాకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇదైతే కేవలం ప్రిడిక్షన్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఎంతవరకు నిజము, ఎంతవరకు అవుతుంది అనేది వీ హ్యావ్ నో క్లూ. సో ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ మీకు నేను చెప్తా ఉంటాను. అసలు ఈరోజు లక్సెంబర్గ్ మీట్లో ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలోనైతే చూద్దాం. ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం అర్జెంటుగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఐర్లాండ్ నుంచి మంచి ముచ్చట్లన్నీ మీకోసం పట్టుకొస్తుంటా. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లనే ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే నాతో మాట్లాడాలనుకుంటే మీరు నా టాప్ మేట్ లింక్ అయితే బుక్ చేసేసుకోండి. హ్యాపీగా నాతోనే సెషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇంకా అసలు ఐర్లాండ్ గురించి ఇంకేం తెలుసుకోవాలని అనుకుంటే మీరు టాప్ మేట్ సెషన్ బుక్ చేసేసుకొని హ్యాపీగా నాతో డిస్కస్ చేయొచ్చు. సో మళ్ళీ నేను చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టేటప్పుడు ప్లీజ్ హాయ్ అని కాకుండా కొంచెం మీ క్వశ్చన్ ఏంటో ప్రాపర్గా పెట్టండి. మీరు హాయ్ అని పెడితే అది అట్లా లిస్ట్ అవుట్ కాకుండా పోతుంటుంది. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఈ ఛానల్ కోసం కొంచెం నేను హెల్ప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ అనుకోండి, ఇంకా ఏదైనా దానికోసమైనా నేను హెల్ప్ తీసుకుంటున్నాను. సో వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. సో మీరు ఏదైనా ఉంటే మాత్రం క్లియర్గా పెట్టేసేయండి. హాయ్ అని కాకుండా నేను రెస్పాండ్ ఖచ్చితంగా అవుతాను. మీరు హాయ్ అని పెట్టి వదిలేస్తే మాత్రం రెస్పాండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, టైమ్ ఇస్ సో ప్రీషియస్. నాకు కూడా ఫ్యామిలీ అండ్ నాకు జాబ్, నాకు డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. సో సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బాయ్.